వెల్కమ్ టు దిస్ ఛానల్ బీ ఎడ్యుకేటెడ్. ఈరోజు మనందరం కూడా 9వ తరగతి అదేనండి 9th క్లాస్ సోషల్ ఫస్ట్ చాప్టర్ అనేటి అవర్ ఎర్త్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా మరి ఇంగ్లీష్ మీడియం వారి బుక్స్ నేనైతే మీకు తెలుగులో అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, ఆల్లో పెట్టేసుకోండి. అయితే ఇప్పుడు మనం మన చాప్టర్ లెసన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అవర్ ఎర్త్ అంటే మన భూమిని మనం ఎలా చూసుకుంటామంటే ఎంతో ప్రేమతో, అభిమానంతో చూసుకుంటాం. దీని గురించి అడిగితే రైతులు బాగా చెప్తారండి. ఎందుకంటే రైతులు పంట వేసి దాన్ని సేద్యపరుస్తారు భూమిని. వారికి భూమి అంటే ఎంతో ప్రాణం. అయితే ఇక్కడ సబ్జెక్ట్ అది కదండి. ఇక్కడ మనకి వచ్చేసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి ఎర్త్ అంటే మరి అది చాలా లేయర్స్గా ఉంటుంది. దాంట్లో ఎన్నో రకములైన వనరులు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా మనం 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అయితే విన్నాం. మరి ఇప్పుడు 9th క్లాస్లో పెట్టిన ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఎర్త్ గురించి మనం ఇంకా ఏం తెలుసుకోవాలి అనేది. అయితే మరి ఈ లెసన్లు ఇంకా చాలా ఉన్నాయండి. అయితే మనం మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వాటన్నిటి గురించి తెలుసుకుందాం. అయితే మనం ఇక్కడ లెసన్ స్టార్ట్ చేస్తున్నట్లయితే ఇక్కడ మరి ఏమని ఉందంటే స్టార్టింగ్లో we live on this earth along with millions of other animals, plants and microorganisms. నిజమే కదండి. మనం ఈ భూమి మీద మనం ఎన్నో లక్షల కొలది, ఎన్నో కోట్ల కొలది మనం యానిమల్స్ తోటి, మొక్కలతోటి, మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ అమీబా మరియు బ్యాక్టీరియా అండ్ ఫంగై ఇలాంటి ఎన్నింటితో కూడా మనమైతే సహజీవనం చేయడం అయితే జరుగుతుంది. మరి అయితే ఇదంతా మనం ఎన్ఎస్లో అంటాం, అది వేరే పార్టీ. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మనం ఎన్నో యానిమల్స్తో, ప్లాంట్స్తో, మైక్రో ఆర్గానిజమ్స్తో మనం అయితే జీవిస్తున్నాం. కరెక్టే కదా. వీ హ్యూమన్ బీయింగ్స్ అరైవ్డ్ ఆన్ దిస్ ఎర్త్ అబౌట్ 1 lakh years ago. అంటే మనం ఈ భూమిని మనమంట సుమారు 1,00,000 సంవత్సరాల క్రితమే మనం ఈ భూమి మీద ఉండడం మొదలుపెట్టాం. అరైవ్డ్ అంటే చేరుకున్నాం. అయితే మోర్ దెన్ ఎనీ అదర్ యానిమల్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు మేక్ ద ఎర్త్ ఏ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. మరి అయితే అప్పటి నుండి కూడా మనిషి జీవం అయితే ఈ భూమి మీద ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా మరి మనం అందరం భూమి మీద మనం బతకడానికి ఇంకా సోర్సెస్ని ఎత్తుక్కుంటూ ఈ ఒక ప్రాంతాన్ని మనం అనువుగా చేసుకుంటున్నామంట. అనువుగా అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్ళాం, ఒక ఊరికి వెళ్ళామనుకోండి, అక్కడ మనం ఒక 4-5 రోజులు ఉండాలి. అప్పుడు అక్కడ ఉన్నవన్నీ కూడా మనం అలవాటు చేసుకుంటామా అంటే నేను ఇలా చెయ్యాలి, ఓకే నాకు ఈ ప్లేసు సూట్ అయింది అంటే నేను ఇక్కడ ఎలా చేయొచ్చు, నేను ఎలా చేయగలను అని ఒక షెడ్యూల్ కింద మనమైతే చూసుకుంటాం. అంటే షెడ్యూల్ కింద చూసుకోవడం అంటే మనం అక్కడ ఎలా ఉండగలము అనేది ఒక ఆలోచించుకుంటాం, అలా అవగాహన తెచ్చుకుంటాం. అలాగా మనం ఎప్పుడు కూడా మన భూమి మీద ఉండడానికి ప్రతి ఒక్క సోర్స్ని కూడా మనకి ఉపయోగకరంగా మనమైతే మార్చుకుంటూ ఉంటున్నాం. అంటే బెటర్ ఎత్తులో ఉన్న ప్రతి చోటుని కూడా మనం బ్రతకడానికి మంచి ప్లేస్గా మనమైతే స్థిరపరచుకుంటున్నాం. వీ హ్యావ్ బీన్ కాన్స్టెంట్లీ ట్రయింగ్ టు చేంజ్ అవర్ సెల్స్ అండ్ అవర్ సరౌండింగ్స్. అయితే మనం ఈ యొక్క మనకి అనువుగా చేసుకొని ఈ ప్రక్రియలో మనం ఎప్పుడూ కూడా అయితేనే మనం ప్రతి ప్లేస్ని కూడా మనం ఎప్పుడు చేంజ్ చేస్తూనే ఉన్నాం. అదే కదండి మనం చెప్పుకున్నాం. ఇన్ దిస్ ప్రాసెస్ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు కాన్ఫ్లిక్ట్ విత్ అదర్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ఎర్త్ అండ్ అమాంగ్స్ట్ అదర్స్ అవర్ సెల్వ్స్. బట్ అబోవ్ ఆల్ వీ హ్యావ్ ట్రైడ్ టు అండర్స్టాండ్ అవర్ ఎర్త్ అండ్ అవర్ యాక్టివిటీస్ so that we can live a better life. For long we have looked at the earth as a storehouse of resources which we can exploit and use it well. Gradually we are realizing the fallacy of this viewpoint. Our reckless exploitation of the earth has meant the destruction of forests, rivers, hills, fellow animals and even fellow humans. అయితే మనం చదువుకున్న ఈ కొన్ని లైన్స్లో ఏమని చెప్తున్నారంటే మన భూమిని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంటే పేల్చేసి మనం బాంబ్స్ పెట్టి మనమైతే చాలా దారుణంగా భూమిని నాశనం చేస్తున్నాం. ఎందుకంటే అందులో ఉన్న రిసోర్సెస్ని మనం తీసుకోవడం కోసం, ఎక్స్ప్లోర్ చేసి యూజ్ ఇట్ వెల్ అంటే మనం దాన్ని ఉపయోగించుకోవడం కోసం భూమిని మనమైతే నాశనం చేయడం జరుగుతుంది. ఈ యొక్క మన రెక్లెస్నెస్ ద్వారా మనం
డిస్ట్రక్ట్ చేసేస్తున్నాం. ఏంటంటే మనం ఫారెస్ట్ని, రివర్స్ని అండ్ హిల్స్ని అండ్ ఇలాంటివన్నీ కూడా మనమైతే నాశనం చేసేస్తున్నాం, డిస్ట్రక్షన్ చేసేస్తున్నాం. ఇదైతే మనకి ఎంతో ఇబ్బందికరం కదా. ఒకసారి ఆలోచించండి, చెట్లు నాశనం చేసేయడం వల్ల, రివర్స్ పాడైపోవడం వల్ల మనకైతే చాలా ఇబ్బంది కలుగుతుంది. మరి మన ఎర్త్ని మనం బతకడం కోసం చాలా వరకు అయితే నాశనం చేసేస్తున్నాం అని అయితే ఇక్కడ చెప్తున్నారు. అయితే దిస్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ వాట్ మెనీ ఆర్ కాలింగ్ ద ఎన్విరాన్మెంటల్ క్రైసిస్. వీటిని అయితే మనం ఎన్విరాన్మెంటల్ క్రైసిస్గా వీటిని అయితే మరి లెక్కించడం అయితే జరుగుతుంది. లైక్ గ్లోబల్ వార్మింగ్ అండ్ పాయిజనైజింగ్ ఆఫ్ అవర్ సాయిల్స్, వాటర్ అండ్ ఎయిర్. అయితే today more than at any other time we need to build a new understanding of the earth, how it works and what we do on it and what we do విత్ ఈచ్ అదర్. అయితే మరి మనం భూమిని ఎంతో దారుణంగా నాశనం చేసేస్తున్నాం, సాయిల్స్ని పాయిజన్ చేసేస్తున్నాం, ఫ్యాక్టరీస్ ద్వారా గ్లోబల్ వార్మింగ్ పెంచేస్తున్నాం. అయితే వాటర్ని, గాలిని కూడా మనం కలుషితం చేసేస్తున్నాం. ఎలాగంటే మరి వాటర్ని మనం కలుషితం చేసాం చాలాసార్లు. ఎందుకంటే మరి బెంగళూరులో ఉన్న ఒక లేక్ మరి ఎన్నో కెమికల్స్ని ద్వారా అదైతే నాశనం అయిపోయింది. మరి అయితే ఇంకా చాలా లేక్స్ ఉన్నాయండి. మరి ఆ అబ్రాడ్ కంట్రీస్లో అయితే ఉన్న చాలా లేక్స్లో అయితే మరి ఆ కెమికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల, న్యూక్లియస్ బాంబులు పేల్చడం వల్ల జపాన్ వంటి ఎన్నో దేశాలలో మరి అయితే అక్కడ ఉన్న లేక్స్ పాడైపోయి ఎప్పటికీ కూడా అక్కడికి వెళ్తే ఆ కెమికల్స్ వల్ల చనిపోవడం అయితే జరుగుతుంది. ఆ కెమికల్స్ వల్ల ఒక్క 5 minutes కాదండి, ఒక ఫ్యూ మినిట్స్ మనమైతే అక్కడ ఉన్నట్లయితే మన ముక్కులో నుండి ఆ కెమికల్స్ లోపలికి వెళ్ళి మన లివర్ని, కిడ్నీని పాడు చేసి మనమైతే చనిపోవడం చాలా బేగా జరుగుతుంది. అయితే నెక్స్ట్, ఇన్ క్లాస్ 6 to 8 you had studied about diverse people living in different kinds of lands in different times, how they used the forests, soils, water and minerals of the earth. In the following 4 chapters we will study about the earth as a large interconnected system. We will see how the rock, soils, minerals, water, air, sunshine, forests, animals and humans interact with each other and change each other constantly. మనమైతే 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు మనం అయితే దీని గురించి విన్నాం. ఏంటి? డైవర్స్ పీపుల్ లివింగ్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ల్యాండ్స్ డిఫరెంట్ టైమ్స్. అంటే అనేకమైన సార్లు, అనేకమైన సమయాల్లో మనమైతే ఒక చోట నుండి ఇంకో చోటుకి ఎలాగైతే మారామో మనం 6th విన్నట్టు నాడు కల్చర్ మీరు అందరూ వినే ఉంటారు. మరి అయితే ఆ కల్చర్ ఏంటంటే ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి మారడం. అండ్ అలాగే మనం ఫారెస్ట్ని, సాయిల్స్ని, వాటర్ని, మినరల్స్ని, భూమి మీద ఉన్న అన్ని సహజ వనరులను మనం ఎలాగైతే ఉపయోగించుకుంటున్నామో మరియు మనం మరి బిఫోర్ క్లాసెస్లో మనమైతే చాలా బాగా విన్నాం. అయితే మరి ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటంటే మనం వీటన్నిటిని కూడా మనకి నచ్చినట్లు, అంటే మనకి ఉపయోగపడే విధంగా మనమైతే ఎప్పటికప్పుడు వీటిని కాన్స్టెంట్గా మార్చుకుంటూ వస్తున్నాం. అయితే నెక్స్ట్ పేజ్ చూద్దాం. అవర్ యూనివర్స్, ద సన్ అండ్ ద ఎర్త్. యూనివర్స్ అంటే ఏంటండి? యూనివర్స్ అంటే విశ్వం. ఈ విశ్వంలో అనేకమైన గెలాక్సీలు, అనేకమైన సిస్టమ్స్ ఉన్నాయి, సోలార్ సిస్టమ్స్ లాగా. అయితే దాని గురించి మనం తెలుసుకుందాం. 4,000 of years humans have been looking into the sky and trying to understand the objects that shine there. The stars that remain fixed wise each other and the sun, the moon and the planets which keep moving across the sky. అంటే మరి ఫర్ 1000s of years అంటే మనం కొన్ని వేల సంవత్సరాల ముందు నుండి కూడా మనమైతే ఆకాశం వైపు చూస్తూ వాటి ఆకాశంలో ఉన్న ఆ మెరుస్తున్న ఆబ్జెక్ట్స్ గురించి మనమైతే అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాం. కానీ మనమైతే అర్థం చేసుకోవడం మనకైతే చాలా ఇబ్బంది. కానీ అక్కడ మనం అలా అర్థం చేసుకుంటూ మనం తెలుసుకున్నది ఏంటంటే సన్ను, మూను, ప్లానెట్స్ ఇవన్నీ కూడా స్కై చుట్టూ తిరుగుతున్నాయి, మూవింగ్ అక్రాస్ ద స్కై అన్నట్టుగా మనం అనుకునేవాళ్ళు. అయితే వాట్ ఆర్ దీస్ అండ్ ఇన్ వాట్ వేస్ ఆర్ దే రిలేటెడ్ టు అస్, హౌ డు దే ఎఫెక్ట్ అస్. అంటే అప్పుడు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అని మనకైతే చాలా డౌట్స్ ఉండే. మెనీ పీపుల్ స్టడీ దీస్ ఆబ్జెక్ట్స్ వెరీ కేర్ఫుల్లీ, నోటింగ్ డౌన్ all movements and happenings in the sky and try to figure out what they are and how they move and work. Initially, people thought the earth was firm and stationary and all others went round it. మరి అయితే
ఓకే, చూడండి ఇక్కడ ఇనిషియలీ పీపుల్ థాట్ ద ఎర్త్ వాజ్ ఫిర్మ్ అండ్ స్టేషనరీ అండ్ ఆల్ అదర్స్ వెంట్ రౌండ్ ఇట్. అంటే మరి చాలా సంవత్సరాల క్రితం ఇది ఎలా జరుగుతుంది, అసలు ఇది ఏంటని అబ్జర్వ్ చేసుకోవడానికి ఎందరో ట్రై చేశారు, ఎందరో దీని గురించి చదివారు, కానీ చాలా వరకు ఇది విఫలమైంది, ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోలేకపోయాం. అయితే నెక్స్ట్ చూడండి, సిన్స్ థింగ్స్ హ్యావ్ బీన్ లైక్ దిస్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ దే ఆల్సో థాట్ that the earth, the stars and the sun have been like this forever and will be like this forever. అంటే అప్పుడు ఏమనుకునేవారంటే సిన్స్ థింగ్స్ హ్యావ్ బీన్ లైక్ దిస్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, చాలా సంవత్సరాల క్రితం మరి పీపుల్ థాట్ అంటే పీపుల్ ఆలోచించారు దట్ ద ఎర్త్, ద స్టార్స్ అండ్ సన్ హ్యావ్ బీన్ లైక్, అంటే అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి, అవి ఎప్పటికీ మారో వితౌట్ ఎనీ చేంజ్. అబౌట్ 500 years ago scientists came up with a new understanding that the earth is not in the middle of the everything, that it is actually moving around the sun and that the sun itself is also moving and that the countless stars in the sky are actually so many suns. During the last 100 or so years people have even figured out that stars are born, దే గ్రో ఓల్డ్ అండ్ ఈవెన్ డై. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే చాలా సంవత్సరాల క్రితం సైంటిస్ట్ అంటే శాస్త్రవేత్తలు ఎన్నో స్టడీస్ చేశారు, కానీ వాళ్ళందరూ ఏమనుకునేవారంటే మరి భూమి చుట్టూ మిగతా ఎన్ని తిరుగుతున్నాయేమో. మరి మీ అందరికీ తెలిసి ఉంటుంది, పురాతన సమయంలో మరి ఎర్త్ ఫ్లాట్గా ఉండేది అనుకునేవారు. ఇలాంటి అపోహల్లో ఇవి కూడా ఒకటి. మరి అయితే తర్వాత కొన్ని 500 సంవత్సరాల క్రితం మరి అయితే సైంటిస్టులు వచ్చారు, ఏమని చెప్పారు, వాళ్ళు అండర్స్టాండ్ చేసుకున్న దాన్ని బట్టి మరి ఎర్త్ ఈజ్ నాట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎవ్రీథింగ్, భూమి దేనికి మధ్యలో లేదు, అండ్ అది ఒక ఒక గోళం చుట్టూ తిరుగుతుంది. ఆ గోళం ఏంటంటే సన్, అదే సూర్యుడి చుట్టూ కొన్ని గ్రహాలు అయితే తిరుగుతాయి, ఆ గ్రహంలో భూమి కూడా ఒకటి అని శాస్త్రవేత్తలు అయితే చెప్పడం జరిగింది. మరైతే ఇలాగా శాస్త్రవేత్తలు నక్షత్రాలు పుడతాయి, చచ్చిపోతాయి, నక్షత్రాలు పేలతాయి, ఈ విశ్వంలో కౌంట్లెస్ స్టార్స్ ఉన్నాయి, ఈ విశ్వంలో చెప్పలేని సన్స్ కూడా ఉన్నారు అని చెప్పడం అయితే మరి సైంటిస్ట్ మొదలు పెట్టారు. సైంటిస్ట్ హ్యావ్ figured out that the stars are actually part of larger groups called galaxies and that there are millions of galaxies in the universe. మరైతే వాళ్ళు ఫిగర్డ్ అవుట్ అంటే వారు చెప్పారు, అందరికి బల్లగుద్ది చెప్పారు, ఏంటంటే స్టార్స్ ఆర్ యాక్చువల్లీ పార్ట్స్ ఆఫ్ లార్జర్ గ్రూప్స్ కాల్డ్ గెలాక్సీస్. వాళ్ళు ఏం చెప్పారంటే నక్షత్రాలు ఎక్కువ గ్రూపులుగా ఉన్నవన్నీ కూడా ఒక గెలాక్సీగా మనం పిలవచ్చు అని చెప్పారు. అండ్ దట్ దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఇన్ ద యూనివర్స్, మన ఈ యొక్క విశ్వంలో అనేకమైన గెలాక్సీస్ కూడా ఉన్నాయి. ఐ లైక్ మరి మిల్కీ వే గెలాక్సీ, ఇలా ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి కదా మనకి తెలిసినవి, ఇలా గెలాక్సీస్ కొన్ని మిలియన్స్ ఉన్నాయని చెప్పారు. నౌ దే ఆర్ ఆఫ్ ద వ్యూ దట్ ద యూనివర్స్ ఇట్ సెల్ఫ్ స్టార్టెడ్ సమ్ 13.7 billion years ago with a big bang and that it may end several billion years later. మరైతే కొన్ని అంటే 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం మరి బిగ్ బ్యాంగ్ థియరీ అనేది జరిగింది. అది కొన్ని బిలియన్స్ తర్వాత, కొన్ని బిలియన్ ఇయర్స్ తర్వాత అదైతే ఎండ్ అయింది. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. బిగ్ బ్యాంగ్ థియరీ మీరందరూ చాలాసార్లు వినుంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే మన భూమి ఎలా తయారైంది అనేది. అయితే ఇక్కడ మనం తర్వాత చూసినట్లయితే ఫ్రమ్ దిస్ were formed galaxies and within the galaxies were formed stars and around many stars planets formed and went around them. In our lives things move very fast, things change every moment. However, these astronomical changes take place over thousands అండ్ ఈవెన్ మిలియన్ ఇయర్స్. మరైతే ఇప్పుడు ఈ గెలాక్సీస్, నక్షత్రాలు ఇవన్నీ కూడా కదులుతాయి. అండ్ ఇప్పుడు మనం మన సరౌండింగ్స్లో చూస్తున్నట్లయితే అన్నీ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. మరి ఈ ఆస్ట్రోనామికల్ చేంజెస్ అంటే మూవ్ అవ్వడం అంటే ఇప్పుడు కొన్ని కొండలు ఫామ్ అవుతాయి చూడండి, అంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ ద్వారా మరి కొండలు అయితే ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలాగా మౌంటైన్స్, హిల్స్ ఫామ్ అవ్వడం, ప్లాట్యూస్ తయారవడం, ఇలాంటివి ఎన్నో కూడా చాలా మిలియన్ ఇయర్స్కి జరుగుతూ ఉంటాయి. టుడే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దీస్ వెరీ డిస్టెంట్ అండ్ కాంప్లెక్స్ ఫినామినా. టు స్టడీ ఆల్ దీస్ సెవరల్ స్పేస్ షిప్స్ అండ్
have been sent into the sky. Have human beings have even landed on the moon. Spaceships have landed on nearby planet Mars, and some have even gone beyond the end of our solar system. In short, the sun and the earth are a part of a much larger universe which is constantly moving and changing. The earth and the life on it are products of these changes and are influenced by them. అంటే ఇప్పుడు మనం ఆ, ఈ కాలపు మనుషులమైన మనందరం కూడా ఎన్నో మరి మనిషి చేయలేనిదంటూ ఏదీ లేదు అన్నట్టుగా మనమైతే చంద్రుడి మీద అడుగు పెట్టేసాం, ఇతర మరి గ్రహం మీద కూడా అడుగు పెట్టేసాం, అదే మార్స్. అంటే గ్రహం గురించి మనం స్పేస్ షిప్స్ని ల్యాండ్ చేసాం మార్స్ మీద. మూన్ మీద అయితే మనుషులు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇలాగా ఎన్నో జరుగుతున్నాయి, కాన్స్టెంట్గా మూవ్ అవుతూ ఉన్నాయి. మరైతే ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్డ్ బై దెమ్. ద ఎర్త్ అండ్ ద లైఫ్ ఇట్ ప్రొడక్ట్స్ దీస్ చేంజెస్ అండ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దెమ్. అయితే మనం ఈరోజు ఇక్కడి వరకు తెలుసుకున్నాం. అయితే మరి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో మనం నెక్స్ట్ పార్ట్ 2 అవర్ ఎర్త్ అనే లెసన్ పార్ట్ 2లో అవర్ ఎర్త్ యాజ్ ఏ ప్లానెటరీ బాడీ అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీ అందరికి కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఆలస్యం చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా జ్ఞానాన్ని షేర్ చేయాలనుకుంటే మీరైతే అందరికీ షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్.